స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. అయితే పాండురాజుకి వివాహం చేయాలని భీష్ముడు సంకల్పించాడు. ఈయనకైతే సంబంధాలు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు, ధృతరాష్ట్రుడు అంటే ఎక్కడికి వెళ్ళలేడు కాబట్టి ఆయనకి మంచి భార్యని, ఆయన అంధత్వానికి తగినట్లుగా ఆ అంధత్వాన్ని అంగీకరించేటువంటి భార్య కావాలని వెతకవలసి వచ్చింది. పాండురాజు కంటే ఏ రాజ్యంలో రాజులైనా తన కుమార్తె గురించి స్వయంవరాన్ని ప్రకటిస్తే పాండురాజు వెళ్తాడు అన్న ఒక ఉద్దేశం కూడా భీష్ముడికి ఉండి పాండురాజు గురించి అంత పెద్దగా సంబంధాల గురించి వెతకలేదు. ఇదే సమయంలో ఈ కుంతీభోజుడు తన కుమార్తె వివాహానికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ పాండురాజు కూడా అక్కడికి వెళ్ళాడు. ఆ స్వయంవరానికి వెళ్తే అక్కడ వచ్చినటువంటి రాజులందరిలోకి కుంతికి ఈ పాండురాజు నచ్చి పాండురాజు మెడలో వరమాల వేసి అతన్ని భర్తగా స్వీకరించి తీసుకొచ్చి అంగీకరించింది. ఇక ఆమెను కుంతిని తీసుకుని పాండురాజు హస్తినాపురానికి వచ్చాడు. ఈయన అప్పటికే చాలామంది రాజులని రాజ్యాలని జయించి వారు ఇచ్చినటువంటి కానుకలన్నిటినీ కూడా తీసుకొచ్చి పాండురాజు ధృతరాష్ట్రుడికి ఈ రాజ్యం నుంచి వీళ్ళిచ్చారు అన్నీ తెలిపి ఆయన అంగీకారంతో భీష్ముడికి అలాగే సత్యవతికి విదురుడికి వాటిని పంచడం, మిగతా వాటిని కోశాగారానికి ఇవ్వడం, ఈ పనులన్నీ చేసేవాడనమాట. ఇంత చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు పాండురాజు. ఆయన పాలనలో ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. అంతేకాదండి, ఈ ప్రజలకు అవసరమైనటువంటి వృత్తి విద్యలను నేర్పించడం అనేది పాండురాజు చేశాడు. అలాగే విద్యాలయాలు, ఎక్కువ విద్యాలయాలు వైద్యాలయాలు ఉండటం చాలా అవసరము. ప్రజలు ఈ రెండిటి కోసం ఎప్పుడూ వెతుక్కోకూడదు అని ఎక్కువ విద్యాలయాలను పెట్టి ఏ వృత్తి వారికి తగినట్లుగా ఆ వృత్తి వారికి తగినటువంటి విద్యను అందించేటువంటి ఈ వ్యవస్థని ఆ రోజుల్లో పాండురాజు ఏర్పాటు చేశాడు. చదువుకుంటే విద్య యొక్క అవసరం చాలా ఉంది. చదువుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఏదైనా చేస్తాడు, ఆలోచించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. తన విద్యతో తన భార్యని తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. విద్య ప్రతి మనిషికే అవసరం. కేవలం పోషణ కోసమే కాకుండా జ్ఞానం కోసం కూడా విద్య అవసరమని భావించి ఆయన విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి విద్యాలయాలని స్థాపించాడు. అలాగే వైద్యాలయాలని, ఇంకా న్యాయ కోవిదుల సలహాలు తీసుకుంటూ న్యాయానికి ధర్మానికి ప్రాముఖ్యత ఇస్తూ దానికి తగినట్లుగానే ప్రజలు ఏదన్నా తప్పు చేస్తే దానికి తీర్పులు ఇస్తూ ఇలా ప్రజల మన్ననని పొందుతూ ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా పాండురాజు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. తన పక్కనున్నటువంటి సామంతరాజులు యుద్ధానికి పిలిస్తే ఆయన యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం చేసుకుని వచ్చేటప్పుడు మాద్రిని వివాహం చేసుకుని తీసుకొస్తాడు. ఆ రాజ్యం దాకా వెళ్ళి అక్కడ రాజుల్ని కూడా ఓడించి వారిచ్చినటువంటి కానుకలని వాటితో పాటు మాద్రిని కూడా వివాహం చేసుకుని తీసుకొస్తాడు. ఈ వివాహాన్ని భీష్ముడు కూడా అంగీకరిస్తాడు. ఎందుకంటే భీష్ముడు మనసులో ఎప్పుడూ ఒకటే కోరిక ఆయనకి, నా కురువంశం చాలామంది పిల్లలతో ఉండాలి, నిండిపోవాలి, వృద్ధి చెందాలి. అందుకోసం అని ఈ ధృతరాష్ట్రుడు కానీ పాండురాజు కానీ ఎన్ని వివాహాలు చేసుకున్నా ఆయనకి అంగీకారంగానే ఉండేదన్నమాట. ఇక్కడ ఒకరి వల్ల ఏదైనా సంతానం కలగకపోయినా ఇంకొక భార్య వలనైనా సంతానం కలుగుతుంది కదా. సో నా కురువంశం చాలా చక్కగా వృద్ధి చెందాలి, ఈ పిల్లలతో నిండిపోవాలి అని ఆయన కోరిక అనమాట. ఆయన కోరికకి తగ్గట్టుగానే వీళ్ళు కూడా అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన మాద్రిని వివాహం చేసుకుని వస్తా మిగతా రాజ్యాలను కూడా జయించుకుంటూ తీసుకొచ్చినటువంటి సంపదనంతా కూడా భీష్ముడికి అలాగే ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి భీష్ముడు అన్నాడు, నువ్వు చాలా సంవత్సరాలుగా ఈ రాజ్యాల మీద దండయాత్రలు చేయటం, గెలుచుకోవటం, వాటిని తీసుకురావటం, సంపదలను తీసుకురావటం, నీ తీసుకొచ్చిన సంపదతో నేను మీ అన్నయ్య అశ్వమేధ యాగాలు చేయటం ఇలా సాగిపోతుంది జీవితం. అలా కాదు, కొన్నాళ్ళు అలా కొంచెం ఈ యుద్ధాలు వీటన్నిటినీ మానేసి నీ భార్యలను ఇద్దరినీ తీసుకుని కొంచెం వనాలలో విహరించరమ్మని పంపించాడు. ఆయన అలా ఆదేశం ఇవ్వడం, దానికి తోడు పాండురాజుకి వేట అంటే చాలా బాగా ఇష్టం. ఆయనకి అదొక వ్యసనం కూడా అనమాట, వేట ఆడడం అనేటి ఆయనకి చాలా ఇష్టం. ఇంకా భీష్ముడు కూడా ఆదేశించటంతో
ఇంకేముంది, చక్కగా భార్యలు తీసుకుని వన విహారానికి బయలుదేరాడు. అయితే ఆ హిమాలయ పర్వత ప్రాంతాలకి బయలుదేరాడు. ఆ ప్రాంతాల్లో ఒక కుటీరాలు ఏర్పరచుకుని భార్యలిద్దరితో కలిసి సంతోషంగా జీవిస్తూ వేటాడుతూ ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. సో వన విహారానికి వెళ్ళాడు కదా, ఆ విహారాన్ని అంతా చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇలా ఆస్వాదిస్తూ కాలం గడుపుతూ ఉన్న సమయంలో ఈయనకి వేట అంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు వేటకు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళిన సమయంలో 2 జింకల్ని కలిసి ఉండటం చూసి వాటికి బాణం వేశాడు. నమస్కారం.